చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవల్లి ఇన్వేషన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని చెప్తే అప్పుడు మేము చెప్తామండి అమ్మవారికి ఎప్పటికో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారి కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవల్లి ఇన్వేషన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని చెప్తే అప్పుడు మేము చెప్తామండి అమ్మవారికి ఎప్పటికో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారి కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవల్లి ఇన్వేషన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని చెప్తే అప్పుడు మేము చెప్తామండి అమ్మవారికి ఎప్పటికో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారి కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవల్లి ఇన్వేషన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని చెప్తే అప్పుడు మేము చెప్తామండి అమ్మవారికి ఎప్పటికో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారి